హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ షాన్వి డైరీస్ అఫీషియల్. ఈరోజు నేను గోంగూర రొయ్యల కర్రీ అయితే చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ముందుగా ఈ రెసిపీ చూసేద్దామా. మరి మనం అయితే ఒక చిన్న సైజ్ కుక్కర్ తీసుకున్నామండి. దీంట్లో కుక్కర్ తీసుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసి బాగా వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకోండి. ఆ తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలన్నింటినీ కూడా స్లోగా వేసుకొని బాగా వేయించండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించండి. పుల్లగా ఉండే గోంగూరలో రొయ్యల కర్రీ వేసి చేస్తే చాలా బాగుంటుందండి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ఇలా కలుపుకుంటూ ఉండండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. స్మెల్ అయితే బాగా వచ్చింది. కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుంటూ ఉంటే మాడిపోకుండా ఉంటుంది. నేను ఫాస్ట్గా అవుతుందని కుక్కర్ తీసుకున్నానండి, డ్యూటీ టైం అయిపోతుందని. తర్వాత దీనిలో కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. మంచి కలర్ అనేది వస్తుంది. ఈ లోపు నేను గోంగూర అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని కడిగేసుకొని పెట్టుకున్నానండి. ఇది కొంచెం బాగా మగ్గుతుంది. ఈ గోంగూర రొయ్యల కర్రీ ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. చిన్నప్పుడైతే చాలా బాగా తినేవాళ్ళం. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని కలుపుకొని తింటే చాలా హెల్తీగా ఉంటుంది కూడా. ఇది కొంచెం దగ్గర పడిందండి. ఇలాగే కలుపుకుంటూ కొంతసేపు అయిన తర్వాత గోంగూర వేసుకుందాం. వారంలో కనీసం 2 సార్లైనా ఆకుకూరలు తినడం మన హెల్త్కి చాలా మంచిది. ఇది కొంచెం మగ్గిందండి. నేను తర్వాత దీనిలో సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీకు టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం రుచికి తగినట్టుగా నేను సాల్ట్ అలాగే కారం కూడా లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకున్నాను. దీన్ని బాగా కలుపుకోండి. ఆయిల్ కొంచెం తక్కువే యూస్ చేస్తున్నానండి, అందుకే కొంచెం నేను కలుపుతూ ఉంటాను ఎక్కువ. కాసేపు దీన్ని ఇలా మగ్గనిచ్చేయాలి. ఇది కొంచెం దగ్గర పడిందండి. ఇంకా గోంగూర వేసుకుందాం. నీట్గా ముందే క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను దీంట్లోకి యాడ్ చేసుకోండి. మొత్తం గోంగూర అంతా కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి. కుక్కర్లో చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, చాలా త్వరగా మగ్గుతుంది. దీన్ని ఒకసారి పైకి కిందికి బాగా కలుపుకోండి. బాగా మగ్గుతూ మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఈ రొయ్యలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి బాగా కారం వేసి కలిపాం కదా, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. కొంచెం దగ్గర పడిందండి. కింద అంతా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు పైది కూడా ఒకసారి బాగా కిందకి పైకి కలుపుతున్నాను. గోంగూరతో ఏ రెసిపీ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రొయ్యలతో కూడా చాలా టేస్టీగా వచ్చేలా ఉందండి. వేడి వేడి రైస్లో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
నేను కొంచెం కారం యాడ్ చేసుకున్నానండి. పులుపు బాగా ఎక్కువగా ఉంది. సో కొంచెం కారం అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటున్నాను. బాగా పుల్లగా తినే వాళ్ళకి అవసరం లేదు. ఇది బాగా పుల్లగా అనిపించి నేను కొంచెం కారం అలాగే ఆయిల్ యాడ్ చేసుకున్నాను. దీనిని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అలా ఉంచి తీసి బాగా కలిపితే బాగా కుక్ అయిందండి. చాలా సాఫ్ట్గా మగ్గిపోయింది. పుల్లటి గోంగూర రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.